నమస్తే, వెల్కమ్ టు సీఎం టైమ్స్. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం పాకాల పంచాయతీలో ఉన్న భగవాన్ శ్రీరామకృష్ణ పరమహంస మందిరంలో శ్రీరామకృష్ణ సేవా సమితి అధ్యక్షులు రామచంద్రారెడ్డి అధ్యక్షతన 192వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉదయం మహిళలు గీతా పారాయణం, శ్రీరామకృష్ణ అష్టోత్తర శతనామావళి నిర్వహించారు. భాస్కరానంద స్వామి ఆధ్వర్యంలో హోమం జరిగింది. శ్రీరామకృష్ణ జీవిత చరిత్రపై ఉపన్యాసం ఇచ్చారు. నేటి సమాజానికి రామకృష్ణుడు, శారదాదేవి, వివేకానంద స్వామి ఆదర్శమని, వారి అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడవాలని పిలుపునిచ్చారు. మానవ సేవయే మాధవ సేవ అని, ప్రతి పేదవాడికి సేవ చేయడంలో భగవంతుడికి సేవ చేయడం అవుతుందని తెలిపారు. గృహస్థ ధర్మం నిర్వహిస్తూనే పాదమాదిక సేవ చేయవచ్చునని, ఇది రామకృష్ణుడు చూపిన మార్గమని అన్నారు. త్రేతాయుగంలో ఎవరు రాముడో, ద్వాపర యుగంలో ఎవరు కృష్ణుడో, కలియుగంలో రామకృష్ణులుగా అవతరించారని తెలిపారు. ఆయన చూపిన మార్గం ప్రతి ఒక్కరికి ఆదర్శనీయమని కొనియాడారు. మధ్యాహ్నం భక్తులకు అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సేవా సమితి సభ్యులు ఎన్ పరమదామ నాయుడు, సాత్యకే సుధాకర్ రెడ్డి, దొరసామి నాయుడు, ధనంజయులు పాల్గొన్నారు. కానీ శంకరదయాళ శర్మ ఫ్లైట్ పైన ఉండగానే ఆ మస్కట్ ఒకవారి పైకి ఎక్కి అక్కడ షేక్ తీసుకొని పూలమాల తీసుకొని ఆయనతో కూడా వచ్చి డ్రైవర్ ఫోన్ వెనక్కి పోని చెప్పి తనే డ్రైవ్ చేసుకొని పార్లమెంట్ అడిగిపోయినాడు. టీచర్ నేను విద్యను నేర్చుకున్నాను కాబట్టి ఇంత గౌరవించినాను. ఒక ప్రైమ్ మినిస్టర్ అని కాదు, ఒక ప్రెసిడెంట్ అని కాదు, ఇండియా గొప్పని కాదు, ఒక గురువు గౌరవించినాను. అంటే శంకరదయాళ శర్మ గారు గురు టీచర్ గా చెప్పిన ఈ లౌకిక విద్య గురువుని అంత గౌరవిస్తే ఈ విద్య వల్ల నేర్చుకుంటే వెళ్ళి, కానీ మన గురువు చెప్పిన జ్ఞానం ఏం చేస్తాం అంత కూడా వస్తుంది. అంటే ఏ గురువు గొప్ప చూడండి, అంతటి మహానుభావుడు అంటే మన గురువు. కాబట్టి ఇట్లాంటి ఈ రాజదూకుడు సైన్యం అంతా వచ్చినారు, కూర్చొని ఉన్నారు. హరిశ్చంద్రుడు కష్టాలు పెట్టి పెట్టి అబద్ధం చెప్పించలేక కాస్త కాపరిగా ఉన్నాడు. అంటే శ్మశానానికి కాపలాదారుడు ఉన్నాడు. వాళ్ళ భార్య చంద్రమతి కొడుకు చనిపోతే లోహితాసుని తీసుకొచ్చి శ్మశానంలో కాల్చేదానికి తెచ్చింది. హరిశ్చంద్రుడు సత్యవంతుడు, చూడమ్మా డబ్బు ఇస్తేనే కాలుస్తా, అది నేను సత్యం చెప్పి నన్ను కాపలాపేటందుకు నేను మాట చెప్పినాను. డబ్బు అడిగినాడు. ఆమె దగ్గర డబ్బు లేదు. ఈ నాటకం అంతా చూస్తున్నాడు కాశీ రాజు. కోపం వచ్చేసిందండి. అరే ఏమి సత్యం రా, చచ్చిపోయినది నీ బిడ్డ, తెచ్చుండేది మీ తల్లి, నీ భార్య, ఏమి నిజంరా, నేను రాజు చెప్తాను కాల్చురా అన్నాడు. అంటే ఎంత శ్రద్ధగా వింటా ఉన్నాడండి, మునిగిపోయినాడు ఆ కథలో. పక్కన మంత్రులు వాళ్ళు వీళ్ళంతా ఏం చెప్తున్నారు తెలుసా? అరే ఈ స్వామి రాజా, ఇది నాటకమో, అసలు నిజం కాదు. ఆ విధంగా శ్రద్ధగా వినాలండి, అప్పుడే మన వంట పడుతుంది. జయ జయ రామకృష్ణ శరణం, రామకృష్ణ శరణం, జయ జయ రామకృష్ణ. టైం అయిపోయింది. నా పేరు అది లేదు ఈసారి. కొంచెం ఆయన ఆ సార్ చెప్పినాడు కొంచెం ఏమైంది పిల్లలకి.